అందరికీ శనార్థులు పండుగ పూట మీ అందరికి ఉండాలి ఆ దేవుని దీవెనార్థులు. ఇక ఉగాది పండుగ అంటే ఎంత సంబరంగా ఉంటుంది చెప్పుండ్రి. పచ్చళ్ళు ఆ కథనే వేరుంటుంది. కానీ చాలా మందికి ఉగాది పండుగ చరిత్ర తెలియదు. అందుకోసమే ఉగాది పండుగ చరిత్ర తెలపడం కోసమే మరి నేను గురువుగారు శ్రీనివాసాచార్యులని మీది ముంగటికైతే పట్టుకొచ్చిన. ఇక స్వామి మొత్తం మీద అయితే నమస్తే గురువుగారు. అంతా బాగున్నారా? అంతా బాగున్నానైనా ఆ భగవంతుడి దయ వలన అందరం కూడా చక్కగా దేశంలో ఉండేటువంటి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారని ఆ భగవంతుడిని. ఇక ఉగాది పచ్చడి అంటేనే ఇక చాలా రకాలుగా మొత్తం మీద మనం చూస్తూ ఉంటాం, చేదు పులుపు అట్లా. అసలు ఉగాది పచ్చడికి ఏమన్నా చరిత్ర ఉందా స్వామి? ఉగాది పచ్చడి చాలా మంచి ప్రశ్న వేశారు. ఉగాది పచ్చడి అంటే చాలామంది నన్ను అడిగారు, ఉగాది అంటే చేదు పండగ అని. చేదు పండగ కాదు అది, అది వాళ్ళ అజ్ఞానం. అది ఉగాది అంటే షడ్రుచులు, అంటే రకరకాలైన రుచులు, అంటే 6 రకాలైన రుచులతో కూడుకున్నటువంటిది ఉగాది. అంటే పులుపు, తీపి, వగరు, చేదు, తీపి, అలాగే పులుపు, ఇట్లా 6 రకాలైనటువంటి ఇవి కలిగినటువంటి రుచులు కలిగినటువంటి పండగ. అయితే మనం ఉగాదికి మనం చక్కగా ఈ పొద్దున్నే లేచిన వెంటనే ముందు తలంటి స్నానం చేసుకొని చక్కగా ఉగాది నాడు ఈ పచ్చడి తిన్నట్లయితే ఈ సంవత్సరం కూడా ఈ షడ్రుచులతో కూడుకున్నటువంటి జీవితం ఎట్లా ఉంటుంది. అన్ని సుఖాలు ఉన్నటువంటి వాడికి ఏటాంటి ఇబ్బందులు వచ్చినా తట్టుకోగలుగుతాడు. అటువంటి అనుభవం ఈ ఉగాది పచ్చడితో వస్తుంది. ఒకప్పుడు ఉగాది పండుగ అంటే మస్తు సంబరంగా ఉంటుండే. మంచిగా కుండ తీసుకొచ్చి ఆ కుండను మంచిగా ఏమంటారు, మంచిగా పూజలు అవన్నీ చేసి కుండలకు రంగేసి పచ్చడి తీసి దేవునికి పూజ చేసి మంచిగా గొప్పగా ఘనంగా జరుపుకునేటోళ్ళము ఉగాది పండుగ. ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఏమన్నా అప్పటి రోజులకు ఇప్పటి రోజులకు ఏమన్నా ఉగాది మారినట్టు అనిపిస్తున్నదా గురు? సాంప్రదాయం ప్రకారం అయినా ప్రతి వాళ్ళు కూడా దాదాపు పాటించడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే కొంతమందికి మన సాంప్రదాయం మర్చిపోతున్నా కూడా మన వాళ్ళు కొంతమంది పెద్దలు ఉన్నారు, అరే అట్లా కాదురా మన సాంప్రదాయం ఇది, కాబట్టి మన సాంప్రదాయాన్ని పాటించాలని వాళ్ళు ఎంకరేజ్ చేసి చేయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఉగాది పండుగ అంటే మంచి తీర్థం లెక్క, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇప్పుడు చూస్తున్నాం ఈ కోకోకోలా, స్ప్రైటులు, మజాలు ఇవన్నీ వచ్చి పడ్డాయి మొత్తం మీద. అసలు ఆ తీర్థం కూడా కోసం తెలియకుండా అయిపోయింది పరిస్థితి. ఇక లోకం ఇట్లా ఎందుకు తయారైంది అంటారు గురువు గారు? అంటే వాస్తవం చెప్పాలంటే ఉన్నటువంటి దాన్ని వదిలిపెట్టి లేనటువంటి రోగాలు తెచ్చిపెట్టుకోవడం కోసమే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇప్పుడు బయటకు పోండి, మన ఇంట్లో చక్కటి పిండి వంటలు చేసి పెడుతుంది అమ్మ, కానీ వీడు ఏం చేస్తాడు, ఆ పిండి వంటలు తిండు, బయట ఉండేటువంటి చిప్స్ తినడానికి ప్రయత్నం చేస్తాడు. ఏవి వాటి పేర్లు కూడా నాకు సరిగా తెలియవు. బర్గర్లు అట, ఇవేంటమ్మా పిజ్జాలు, బర్గర్లు, వాటికి ఎక్కువ అవి తిన్న దగ్గర నుంచి అనారోగ్యమే పెరుగుతుంది. కానీ వాటికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఈనాడు. ఇప్పుడు అదే జోష్ అయిపోయింది, ఇప్పుడు అదే ట్రెండ్ అయిపోయింది లోకం అంతా. అదే మనం చక్కగా పానకం తాగితే శ్రీరామునికి పానకం పోస్తాం. పానకం ఏంటి, సలవ చేసే పదార్థం. అలాగే మన ఉగాది పచ్చడి అనేటువంటిది మన శరీరంలో ఉండేటువంటి సకల రోగాల నివారణ ఉగాది పచ్చడి. దాన్ని వదిలిపెట్టి వీడు బయట దొరికేటువంటి పదార్థాలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. ఇక ఉగాది పండుగ చరిత్ర ఇట్లుంటే, ఉగాది పండుగ అంటే మనందరికి గుర్తొచ్చేది పంచాంగం. తాత, అవ్వ, మనమడు, కోడలు ఇట్లా కుటుంబం మొత్తం పోయి హనుమన్ల గుడి కాడ కూర్చొని మంచిగా సంబురంగం మొత్తం పంచాంగం వింటారు. అసలు పంచాంగం అంటే ఏంది, అసలు పంచాంగంలో ఏమేమి ఉంటాయి, అసలు ఎట్లా చెప్తారు అనేది చాలా మందికి తెలియదు గురువు గారు. ఇక ముచ్చట మావల కోసం జర. పంచాంగము అంటే 5 అంగములు కలిగింది. అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు. ఈ వీటితోనే మన జీవితం అంతా కూడా ఉండేటువంటి మంచి చెడులన్నీ తెలిసేటువంటి ఈ వీటి వల్లే. కాబట్టి మనం పంచాంగ శ్రవణం వింటేనే ఉన్నటువంటి సకల పాపాలు, మనం చేసుకున్నటువంటి పాపాలు కూడా నశించిపోతాయి. అందుకని మనం ఉగాది రోజు తప్పకుండా పంచాంగ శ్రవణం అనేది వినడం అంటే చాలా ఉత్తమమైనటువంటి పని. ఇక మరి పంచాంగంలో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాశులు. ఇక మీ రాశి, మా రాశి, ఇక నీకు ఇంత బలం ఉన్నది, నీకు ఇంత ఖర్చు ఉన్నది, ఇది అంతా ఎట్లా చెప్తారు? అసలు రాశి అనేటువంటి జన్మ నక్షత్రాన్ని బట్టి వస్తుంది. జన్మ నక్షత్రం తెలియనటువంటి వాళ్లకు నామ నక్షత్రంతో మనం చూడటం జరుగుతుంది. అయితే
జన్మ నక్షత్రంలో వచ్చినటువంటి జాతకం మీకు నామ నక్షత్రానికి రాదు. ఎందుకంటే మనం ఎప్పుడు పుట్టామో ఆ నక్షత్రాన్ని ఆ సమయాన్ని బట్టి మనం జాతక కుండలి వేయటం జరుగుతుంది. కానీ నామ నక్షత్రాన్ని బట్టి మనం చేసినట్లయితే మనం ఏదో పేరు పెట్టింటారు తల్లిదండ్రులు, ఇక్కడ పుట్టిన దానికి అక్కడ పెట్టిన నామానికి తేడా ఉంటుంది. కాబట్టి ఆ పేరును బట్టి మన జాతకం మారిపోతుంది. కాబట్టి మనం చూసుకోవాల్సిందంటే ముఖ్యంగా పుట్టిన సమయము, పుట్టిన తేదీ, పుట్టిన ఊరు, ఈ మూడు తీసుకొని చక్కగా మనం జాతకాన్ని లిఖించి. ముఖ్యంగా మా న్యూస్ 360 ప్రేక్షకుల కోసం మీరు ఒక 2 మరి రాశులు ఇదైతే ఉంటాయో మరి దానికోసం మీరు చెప్పాలని మొత్తం మీద అయితే నేను కోరుతున్నాను. ఇప్పుడు మిథున రాశి ఇవన్నీ ఉంటాయి కదా, అందులో ఒక 2 రాశుల కోసం మా ప్రేక్షకుల కోసం మీరు చెప్పండి. మేషరాశి వారికి వచ్చేటప్పటికి నాయన 8 ఆదాయం, 14 ఖర్చు ఉంది ఈ సంవత్సరం. 8 ఆదాయం, 14 ఖర్చు. అయితే రాజపూజితం వచ్చేటప్పటికి 4, 3 అవమానం ఉంది. ఈ రాశి వారికి మేషం గురుడు వృషభంలో ఉన్నాడు, అంటే ద్వితీయంలో గురుడు. తర్వాత శని వచ్చేటప్పటికి ఏకాదశ స్థానంలో శని. తర్వాత ద్వాదశంలో రాహు, కేతు వచ్చేటప్పటికి షష్టమ స్థానంలో ఉన్నాడు. అందువలన వీళ్ళు ఈ రాశి వారికి అన్ని రకాలుగా బాగానే ఉంటుంది ఈ సంవత్సరం. తర్వాత ఏ వృత్తి వ్యాపారంలో ఉన్నప్పటికీ కూడా వారికి అన్ని అనుకూలంగా ఉంటాయి. ఈ గృహంలో శుభకార్యాలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి మేషరాశి వారికి. తర్వాత వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి 2 ఆదాయం, 8 ఖర్చు ఉంది. ఉన్న పైసలు అన్ని ఇక మొత్తం అట్టే పోతాయి, తప్పదు మరి. ఇక వచ్చినది 7 రాజపూతం అయితే 3 అవమానం. ఈ రాశి వారికి కూడా ఇప్పుడు ఇట్లా రాజు అయ్యే అవకాశం ఉంటది గురువు గారు. ఇప్పుడు అంటే ఇప్పుడు రాజభోగ్యం అని చెప్తారు కదా, ఇక రాజులు అయ్యే ఎక్కువ అవకాశం ఉంటాయి. అంటే అవమానాలు తక్కువ ఉంటే, అవమానాలు ఎక్కువ ఉంటే కొద్దిగా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనల్ని తిట్టేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? అవును, చాలా మంది ఉంటారు. తెలియకుండా పొగిడే వాళ్ళు తక్కువ ఉంటారు. ఎప్పుడు మామూలు సహజంగా ఏంటంటే మన 10 మంది మంచి చెప్పుకున్నారంటే మన గురించి కనీసం ఒక 50 మంది యావిడెంట్లేరా అనేటువంటి వాళ్ళే ఉంటారు కదా. ఇక ఎట్లా ఉంటుంది అంటే పప్పులో ఉప్పేసినట్టే ఉంటది. ఇక పప్పు ఏమో మొత్తం తిట్టుతున్నట్టు, ఉప్పేమో పొగుడుతున్నట్టు ఉంటది కథ అంతా. అదే పద్ధతిలో ఉంటుంది. తర్వాత వృషభ రాశి వారికి 2 ఆదాయం, 8 ఖర్చు అని చెప్పాను కదా. ఆ తర్వాత ఈ రాశి వారికి జన్మంలో గురుడు, తర్వాత శని వచ్చేటప్పటికి దశమ స్థానంలో శని, 10వ శని, లాభంలో గురుడు రాహు ఉన్నాడు, కేతు వచ్చేటప్పటికి పంచమంలో ఉన్నాడు. అందువలన వీళ్ళ కష్టం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. కష్టం చేసుకుంటేనే ఆదాయానికి మించిన ఖర్చులు ఎక్కువ ఉంటాయి వీళ్ళకు. ఎవరికి? వృషభ రాశి వారికి. ఇక రాశుల ముచ్చట ఇట్లుంటే ఇప్పుడు ప్రధానంగా మనం చూస్తున్నాం ఈ ఇంగ్లీష్ వచ్చి ఇక మొత్తం మీద పండిన గుడ్ బాయ్, మొత్తం మీద గుడ్ నైట్, ఇవన్నీ ఇవే అయిపోయినాయి. జనవరి, ఫిబ్రవరి ఇవి. మన సాంప్రదాయాన్ని మనమే కాపాడుకోవాలి నాయన. ఎంతసేపటికి నేను అంటుంటా, ఇంగ్లీషు విద్య కంటే కూడా ముందు మనది నేర్చుకొని తర్వాత ఆ విద్య నేర్చుకోవాలి. ఎందుకంటే బతకడం కోసం అది ముఖ్యమైంది. మన సాంప్రదాయాన్ని కాపాడుకోవటం కోసం మన విద్య ముఖ్యం. కాబట్టి మన విద్య వచ్చిన తర్వాత రెండో విద్యకు పోయినట్లయితే వీడు సాంప్రదాయం తెలుస్తుంది, గౌరవ మర్యాదలు అనేవి వీడికి ఎక్కువ ఉంటాయి. ఎవరికి? మన విద్య ముందు నేర్చుకున్న వాడికి. ఇప్పుడు సమస్య వచ్చి ఎక్కడొచ్చి పడ్డది అంటే ముందుగల ఏప్రిల్ దినం అంటే మొత్తం మీద ఏప్రిల్ నెల అంటే మొత్తం అందరికి ఎరికే. కానీ ఇది మన తెలుగు సంవత్సరం పేరు ఎప్పుడు అంటే ఒక్కరు చెప్పరు. ఇక మరి ఆ తెలుగు సంవత్సరం పేరు ఏంది? 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు మనకు మొత్తం సంవత్సరాలు 60 అంటే 60 సంవత్సరాలు అయితే మనకు ఒక ఆహుతి. అలా అశ్విని మొదలుకున్నది, ప్రభవ మొదలుకొని చక్కగా తిథులు, వారాలు, నక్షత్రాలు వీటన్నిటి కొంచెం మొత్తం 52 వారాలు అయితే మనకు సంవత్సరం పూర్తి అవుతుంది. ఇప్పుడు బట్టి మనకు సంవత్సరానికి వచ్చేటప్పటికి మనకు ఇట్లా 60 సంవత్సరాలు వేస్తే ఒక ఆకృతి తిరుగుతుంది. అది ఇప్పుడు పోయిన ఏడాది చూస్తే కాలం శోభకృత నామ సంవత్సరం. ఇక అప్పుడు కాలం సరిగ్గా కాలే, మొన్న పంటలు అన్ని ఎండిపోయాయి, మొత్తం రైతులందరూ ఆగమాయి. ఈ సంవత్సరం అంతా కూడా ఎర్రటి ధాన్యాలు,
ఎర్ర పంటలు, ఎర్ర భూములు బాగా పండుతాయి. కుజుడు రాజైనటువంటి కారణంగా సస్యాధిపతి కూడా కుజుడే. అందువలన ఎర్ర ధాన్యాలు, ఈ ఎర్రటి పన్న ఇవి ఎక్కువ పండుతాయి. అలాగే పువ్వులు, పళ్ళకు మంచి ఇది ఉంటుంది. ధరలు వచ్చేటప్పటికి ధరలు కూడా సామాన్యంగా ఉంటాయి. ధరలు కొంచెం తగ్గేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పుడు మనం పోయిన ఏడాది కంటే అప్పుడు చూసినాం ఆ కరోనా కాలం వచ్చి పాపం అందరూ ఆగమైపోయే పరిస్థితి. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏమన్నా అట్లా కష్టకాలము అట్లా ఏమన్నా రోగాలు వచ్చే అవకాశం ఉన్నదా? రోగాలు ఏం లేవు కానీ రాజకీయంగా మన వాళ్ళు చాలా ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే కుటిల రాజకీయం ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. అంటే రాజకీయ నాయకులు వాడి మీద వీళ్ళ మీద చెప్పుకోవటమే తప్ప వీళ్ళకు సరైనటువంటి ఇది లేకుండా రాజకీయం నడుపుతారు. అందువల్ల కొద్దిగా ప్రజలు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక మొత్తం మీద ఇది ఈ రోజు పంచాంగము చూసిరు కదా. మనకు తెలియని ముచ్చట్లు గురువు గారు అయితే మన ముంగడికి ఎన్నో తీసుకొచ్చిండు. నాకైతే మస్తు సంతోషం అనిపిస్తుంది. ఇక ధన్యవాదాలు గురువు గారు, మాకు ఇంతటి విలువైన సమయాన్ని, మీ విలువైన సమయాన్ని ఇచ్చి మా న్యూస్ 360 ప్రేక్షకుల కోసం ఇంతటి చక్కటి సమాచారం ఇచ్చిద్దు. ఇక మీకు ధన్యవాదాలు. ఈ 360 ఛానల్ వాళ్ళకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ కూడా ఈ ఛానల్లో పనిచేసే ప్రతి ఒక్క పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అయ్యా ఈ 360 ఛానల్ ఇంకా అభివృద్ధి చెంది ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి రావాలని నేను కోరుకుంటున్నాను. చూసిరు కదా, ఉగాది మొత్తం మీద పండుగ దినం నాడు మనకు ఎన్నో తెలియని ముచ్చట్లు అయితే ఒక గురువు గారి ద్వారా మీ ముంగలకైతే తీసుకొచ్చిన. ఇట్లనే మీరు మన న్యూస్ 360 ఛానల్ ఆదరించాలి, మనం ఎంతో ముందుకు ఎదగాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు మళ్ళొకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు.